అమీషా పటేల్ అనే పేరు బాలీవుడ్తో పాటు తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. బద్రీ, గదర్ వంటి భారీ హిట్ చిత్రాలతో కెరియర్ను ప్రారంభించిన ఆమె ఆరంభంలోనే గగనాన్ని తాకిన స్టార్గా నిలిచింది. తాజాగా ఆమె చేసిన ఓ కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బాన్సాలి తనకు ఓ ఆసక్తికరమైన సలహా ఇచ్చారని, అది విని తాను ఆశ్చర్యపోయానని అమీషా వెల్లడించింది. ఆమె మాటల్లో చెప్పాలంటే బాన్సాలి తాను నటించిన మొదటి 2 సినిమాలకే రిఫర్ చేస్తూ, నీవు ఇప్పటికే లైఫ్ టైం అచీవ్మెంట్ సాధించావు, ఇక మళ్ళీ సినిమాల్లో నటించాల్సిన అవసరం లేదు అని చెప్పారట. ఆ సమయంలో ఆ మాటలు తనకు సీరియస్గా అనిపించలేదని, ఇప్పుడు మాత్రం ఆ సలహా వెనుక అర్థం తెలుసుకున్నానని పేర్కొంది. అమీషా ప్రకారం తన కెరియర్ను మరింత ముందుకు తీసుకెళ్లలేకపోవడానికి ప్రధాన కారణం తన మేనేజర్. అతను ప్రముఖ దర్శక నిర్మాతలతో సరియైన సంబంధాలను కొనసాగించలేకపోవడం వల్లే తాను అనేక అవకాశాలను కోల్పోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పట్లో బాన్సాలీతో పాటు ఇతర పెద్ద డైరెక్టర్లతో పని చేయడం సాధ్యపడలేదన్న బాధ ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తాము చెప్పాల్సింది చెబుతున్నారు. 40+ వయసులో ఇంకా యువ హీరోయిన్లతో పోటీ పడాలన్న ఆలోచన అవసరమా? కంటి కింద వలయాలు, వయసుకు తగిన మార్పులతో పాటు కెరియర్కి కొత్త దిశ ఆలోచించాల్సిన సమయం ఇది కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. గదర్ 2 వంటి భారీ విజయాన్ని సాధించినప్పటికీ బాలీవుడ్ నుండి సరైన ఆఫర్లు లేకపోవడంతో అమీషా ఇప్పుడు మరాఠా సహా ఇతర భాషల పరిశ్రమలో అవకాశాలు వెతుక్కుంటోంది. ఇటీవలి కాలంలో ఆమె తన స్వంత బ్యానర్ను ప్రారంభించి సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో ముందుకు సాగుతోంది. నటన ద్వారా కాకపోయినా సినీ రంగంలో ఏదో ఒక రూపంలో తన ఉనికి కొనసాగించాలనే సంకల్పం ఆమె వద్ద స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో పొరపాట్లు జరిగినా ఇప్పుడు మళ్ళీ కొత్త దారిలో ప్రయాణం మొదలుపెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. నిజంగా చూసుకుంటే ఇది ఆమెకు కొత్త చాప్టర్. కథ ముగిసిందనుకున్న చోటే మొదలవుతున్న ఓ ప్రయాణం. ఇది ఎంత దూరం వెళ్తుందో కాలమే చెబుతోంది.